ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం విష్ణు సహస్రనామాల్లో ప్రజలలో చాలా విరివిగా వాడే పరమాత్మ యొక్క గోవింద అనే నామం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గో అంటే మనకి మూడు అర్థాలు వస్తాయి. ఒకటి భూమి అని, రెండోది గోవులు అని, మూడోది వాక్కు లేక వాణి అని అర్థం. ఇక్కడ భూదేవి పాతాళంలో పడి నష్టపోయిన సందర్భంలో పరమాత్మ భూమిని ఉద్ధరించాడు కాబట్టి, ఆ విధంగా స్తుతించబడ్డాడు కాబట్టి గోవిందుడు అన్నారు. అలాగే దేవేంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని, కానీ నీవు గోవులకు కూడా అధిపతివి అని స్తుతించాడు. అలాగే గౌ అంటే వాక్కు లేక వాణి కాబట్టి, ఆ వాక్కు లేక వాణిని కూడా ప్రసాదించే పరమాత్మ కాబట్టి ఈ మూడు కారణాల వల్ల పరమాత్మ గోవిందుడు అనబడ్డాడు. స్వస్తి.